హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రావస్తీప్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను బేబీకార్న్తో ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. ముందుగా బేబీకార్న్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసి బేబీకార్న్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ బేబీకార్న్ని దాంట్లో వేసేసి కాసేపు ఒక పొంగు రానివ్వండి. 60 to 70% కుక్ అయితే చాలండి. కుక్ అయిన తర్వాత అవి తీసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ముందుగా తీసుకున్న బేబీకార్న్ని వేసేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా వేసుకొని కలుపుకోండి. తర్వాత దాంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. దీనికి ఎటువంటి నీళ్లు అవసరం లేదు, దీంట్లోనే కొంచెం తేమ ఉంటుంది కాబట్టి. సో అలా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోండి. తర్వాత పక్కన ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, కొంచెం డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. అప్పుడప్పుడు అంత ఆయిల్ పడటం పర్లేదులేండి, ఎప్పుడు అంటే కష్టం. కానీ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే కదపద్దు, కొంచెం సేపు ఉంచండి, లేదంటే అంతా విడిపోతుంది పిండి మొత్తం. ఇది కొంచెం నేను డ్రై ఐటెం లాగే చేస్తున్నానండి, ఇలా ఈజీగా తినేయచ్చు అని. మీకు కావాలనుకుంటే సాసెస్ వేసుకొని మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత సాసెస్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. మాకైతే అంత సాసెస్ ఎందుకులే అనిపించి నేను ఇలా చేసేసుకున్నాను. అంతేనండి, వేడివేడిగా బేబీకార్న్ స్నాక్ ఐటెం రెడీ. దీనిలోకి కాంబినేషన్గా టమాటో కెచప్ కానీ మైనీస్ కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కెచప్ వేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.